మీ అందరికీ ఒక 5 నిమిషాలు నేను చెప్తా. దీనన్నింటికి నా దగ్గర నా మీద జరిగిన విచారణ, లాలూచీతో కూడిన విచారణ, టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ అనేది నా దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే మీకు చెప్తా, మీకు అర్థమయ్యే విధంగా స్పష్టంగా చెప్తా. ఒకే ఒక ఎగ్జాంపుల్. ఈ కేసు సిబిఐకి వెళ్ళకముందు సిట్ విచారణ చేస్తూ ఉన్నప్పుడు వేళ్ళన్నీ మా సునీతక్క భర్త రాజశేఖర్ గారి మీదకి వేళ్ళన్నీ చూపిస్తూ ఉన్నప్పుడు అనూహ్యంగా సునీతక్క మాకు సిట్ విచారణ వద్దు, మాకు సిబిఐ విచారణ కావాలని చెప్పి కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ రోజు కోర్టుకు వెళ్ళకముందు మాతో పూర్తిగా విభేదించిన తర్వాత అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరై చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఢిల్లీలో ఉన్న ఒక పెద్ద మనిషిని, ఒక వ్యవస్థల్లో ఉన్న పెద్ద మనిషిని కలిసి వాళ్ళ ద్వారా మరి వాళ్ళందరితో కూడా లాలూచి అయి కుట్రలు పన్ని మరి ఆమె పూర్తిగా డీవియేట్ అయిపోయి మరి ఆ రోజు వరకు అవినాష్ మంచోడే, ఆ రోజు వరకు జగనన్న మంచోడే, మరి ఆ రోజు నుంచి వీళ్ళ కుట్రలు కుతంత్రాల్లో పావులుగా పూర్తిగా మారిపోయాం. మరి కోర్టుకు పోయి కోర్టులో కూడా ఆ రోజు సిట్ ఏమని ఇచ్చిందంటే కౌంటర్లో ద డాటర్ ఆఫ్ ద డిసీజ్డ్ అంటే సునీతక్క షీఈస్ ఇంటర్డిక్టింగ్ ద ఇన్వెస్టిగేషన్ అని చెప్పి స్పష్టంగా సిట్ కౌంటర్ వేసింది. అంటే షీఈస్ అబ్స్ట్రక్టింగ్ ద ఇన్వెస్టిగేషన్ అని చెప్పి స్పష్టంగా ఆ రోజు సిట్ కౌంటర్ వేసింది. బహుశా ఆ కారణం చేతే సిట్టు విచారణ నచ్చలేదు కాబట్టి, సిట్టు విచారణ వేళ్ళు భర్త మీద చూపిస్తున్నాయి కాబట్టి ఆ కారణం చేతే బహుశా మరి విచారణను చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఢిల్లీలో ఉన్న పెద్ద మనిషి ద్వారా మరి విచారణను సిబిఐకి పోయేలా చేసుకోవాలనుకున్నారు బహుశా. మరి సిబిఐకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఆలోచించండి, నేను లాలూచీతో కూడిన విచారణను ఎందుకంటున్నానో ఒక్కసారి మీరు ఆలోచించండి. అప్రూవర్ జరిగిన విధానాన్ని ఒక్కసారి మీరందరూ కూడా స్పష్టంగా పరిశీలించండి. అప్రూవర్ కాకముందు ఈ A4 దస్తగిరి అనే వ్యక్తిని ఢిల్లీకి తీసుకుపోయి 3 నెలలు పెట్టుకున్నారు. 3 నెలలు. ఇతను అప్రూవర్ కాకముందే జూలై 2021లో జూలై మాసం 2021లో వాచ్మెన్ రంగన్న ఐ విట్నెస్ చాలా స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. A1 to A4 నలుగురు ఎవరైతే పెదనాన్నను చంపారో వాళ్ళ నలుగురు కల్లారా తాను చూశానని చెప్పి వాచ్మెన్ రంగన్న జూలైలో సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చారు. జూలై 2021లో. మరి ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఐ విట్నెస్ వాచ్మెన్ రంగన్న స్టేట్మెంట్ ఆధారంగా వెంటనే ఏం జరిగిందాలా అరెస్ట్ చేసిండాలి. అరెస్ట్ చేసి మళ్ళీ కోర్టు పర్మిషన్తో వీళ్ళని మళ్ళీ కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టాలి. కానీ ఆ పని చేయలేదు. ఆగస్టు 25 నెల రోజుల వ్యవధి తర్వాత దస్తగిరిని నెల రోజుల వరకు దస్తగిరిని అరెస్ట్ చేయరు. ఇది చాలా విడ్డూరం. మనం గ్రామాల్లో చూస్తూ ఉంటాం. ఎక్కడైనా ఐ విట్నెస్ ఇక పలానాలు చంపినారని చెప్తే కన్నా వెంటనే అరెస్టులు చేసి కోర్టుకు పెట్టే కార్యక్రమం మనం చూస్తాం. కానీ ఇక్కడ విడ్డూరంగా నెల రోజుల పాటు అరెస్ట్ చేయలే. ఆగస్టు 2021లో దస్తగిరిని పిలిచి 161 స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆ రోజు తానే స్వయంగా అడ్మిట్ అవుతాడు, తానే చంపినానని చెప్పి, తానే నరికినానని చెప్పి. కానీ అయినా అరెస్ట్ చేయరు. పో బాబు ఇంటికి పో బాబు మళ్ళీ పిలుస్తామంటారు. ఇది ఎక్కడ లాలించినా నాకు అర్థం కాదు. ఈ తతంగాన్ని మా అక్క వ్యతిరేకించదు. సిబిఐ హత్య చేసిన వాడిని ఇంటికి పంపిస్తారు. తర్వాత కొంచెం కాలం తర్వాత అతను కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేశాడు. సరిగ్గా అక్టోబర్ 2021లో. అప్పటి వరకు కూడా అతను అరెస్ట్ చేయరు. జూలైలో రంగన్న చెప్పారు, ఆగస్టులో దస్తగిరినే ఒప్పుకున్నాడు చంపారని. కానీ అక్టోబర్ వరకు ఆయన అరెస్ట్ చేయరు. అక్టోబర్లో కోర్టులో కడప కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కావాలని చెప్పి ఆయన పిటిషన్ ఇస్తాడు. యాంటిసిపేటరీ బెయిల్ కావాలని దస్తగిరి పిటిషన్ ఇస్తే సిబిఐ ఏం చేయాలి? కౌంటర్ వేసింది సిబిఐ కౌంటర్లో మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మీరు బెయిల్ ఇచ్చేయండి అని చెప్పి కోర్టుకు కౌంటర్ వేసింది. కౌంటర్ అఫిడవిట్ వేసింది. అంటే ఏ రకంగా ఈ అప్రూవర్ అనే A4, ఈ సిబిఐ, ఈ సునీతక్క, ఈ ముగ్గురు కూడుకొని ఏ రకంగా లాలూచీ విచారణ, లాలూచీ ఇన్వెస్టిగేషన్, టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారో ఒక్కసారి గమనించండి. ఇతనికి వచ్చిన లాభం ఏంటి ఒకసారి గమనించండి. ఇతనికి వచ్చిన రిలీఫ్ ఏంటి మీరు ఒకసారి గమనించండి. A4కి వచ్చిన రిలీఫ్, అతను చంపానని చెప్తున్నప్పటికీ అతనికి యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పించాడు. నెంబర్ 1. అంటే ఒక్కరోజు కూడా జైలుకి పోకుండా అతనికి బెయిల్ ఇప్పించాడు. నెంబర్ 1. నెంబర్ 2, కావాల్సినంత సొమ్ములు ఇచ్చారు అతనికి. నెంబర్ 3, మరీ ముఖ్యంగా అతని ద్వారా
మా పేర్లన్నీ కూడా అతని ద్వారా చెప్పించాడు. అతని ద్వారా ఒక్కసారి మీరు ఇది గమనించండి. కేవలం ఎవరినైనా ఇటువంటి కేసుల్లో పిలిచి బాబు నువ్వు అప్రూవర్గా బాబు మేము చెప్పినట్టు చెప్పు, నీకు బెయిల్ ఇప్పిస్తాం, నీకు డబ్బు ఇస్తాం, నిన్ను ముద్దాయి నుంచి సాక్షిగా కూడా మారుస్తామని చెప్తే, అక్యూజ్డ్ నుంచి విట్నెస్గా కూడా నిన్ను మారుస్తాం, ఈ కేసు నుంచి నీ పేరు పూర్తిగా తొలగిస్తామని చెప్తే అతను దానికి ఆ ఆఫర్కి అట్రాక్ట్ అయినాడు. అట్రాక్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన వర్షన్, వాళ్ళు చెప్పమన్న వర్షను యాజ్ ఇట్ ఈస్ చెప్పడం జరిగింది. నిజంగా ఈ ఆఫర్లు ఈ రకంగా అప్రూవల్లు చేసే విధానం ఉంటే ఇంకా కష్టపడి ఉద్యోగాలు చేయడం ఎందుకు, కష్టపడి వ్యవసాయాలు చేయడం ఎందుకు? ప్రతి ఒక్కరు దస్తగిరి ప్రొవిషన్ని తీసుకోవచ్చు కదా. ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా లాలూచి విచారణలు చేస్తూ ఈ రకంగా చెప్పించే కార్యక్రమాలు, చెప్పమని చెప్పే కార్యక్రమాలు చేస్తే కదా ఇంకా ప్రతి ఒక్కరు ఇంకా ఇదే ప్రొవిషన్ని తీసుకోవచ్చు కదా. సో ఈ రకంగా అతనికి ఈ తతంగమంతా జరిగేటప్పుడు ఏ రోజు సునీతక్క అపోజ్ కూడా చేయలేదు. దస్తగిరి బెయిల్ని అపోజ్ చేయలేదు, దస్తగిరి అప్రూవర్షిప్ను అపోజ్ చేయలేదు. ఏ రోజు దస్తగిరిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది మా సునీతక్క. మరి ఎందుకు ఇదంతా జరిగిందో ఒక్కసారి మీకు నేను చెప్పాల్సిన పని లేదు, స్పష్టంగా ఈ పాటిగా మీకు అర్థమవుతుంది ఈ ఒక్క ఉదాహరణ ద్వారా. మనకు సిఆర్పిసిలో ఒక చట్టం 306(4A) 4B ఒక్కసారి మీరు ఆలోచించండి. 306(4A) ఏం చెప్తుందంటే, ఒక్కసారి ఒక వ్యక్తి అరెస్ట్ అయి జైల్లోకి పోతే, జైల్లోకి పోయినాక అతను అప్రూవర్గా మారితే ట్రయల్ పూర్తయ్యే వరకు, అంటే అది 5 ఏళ్ళు కావచ్చు, 6 ఏళ్ళు కావచ్చు, 7 ఏళ్ళు కావచ్చు, ట్రయల్ పూర్తయ్యే వరకు అతను జైల్లోనే ఉండాలా 306(4A) చెప్తా ఉంది. అంటే ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత జైల్లో ఉన్నప్పుడు అప్రూవర్గా మారితే తాను బయటకు వచ్చే వరకు, అంటే బయటకు ఎప్పుడు వస్తాడంటే ఈ కేసు ట్రయల్ అంతా పూర్తయ్యే వరకు బయటకు వచ్చే అవకాశం లేదు. దాన్ని ఓవర్కమ్ కావడం కోసం 306(4B)ని వీళ్ళు అప్లై చేశారు. చట్టంలో ఉన్న చిన్న లూపోళ్ళు వాడారు. 306(4B) ఏం చెప్తుందంటే, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని అప్రూవర్గా మారితే ఒక్కరోజు కూడా జైలుకు పోవాల్సిన పని లేదని చెప్పి. అంటే ఈ రకంగా చట్టాలతో కూడా మీరు ఆడుకొని, చట్టాలలోని లూపోల్స్ని అడ్డం పెట్టుకొని యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పించారు, అప్రూవర్ చేశారు, ముద్దాయి నుంచి సాక్షిగా మార్చారు. అతన్ని ఉపయోగించుకొని ఒక కిరాయి హంతకుని ఒక కిరాయి మైకుగా మీరు మార్చుకుంటారని చెప్పి సిబిఐకి మా సునీతక్కకు చెప్తా ఉన్నాం. సో ఈ రకంగా లాలూచితో కూడిన విచారణను గమనించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ఇంకా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇది ఎంత టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్, ఎంత లాలూచి విచారణ అని చెప్పేదానికి నా దగ్గర అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో స్పష్టంగా చెప్తాను. ఇది మొదలు మాత్రమే, రాబోయే రోజుల్లో ఇంకా స్పష్టంగా చెప్తానని చెప్పి కూడా మీ అందరికీ పేరున తెలియజేస్తూ, ఇటువంటి కుట్రలు, ఇటువంటి కుతంత్రాలు మా మీద చేస్తూ ఉన్నారు. మరి తప్పకుండా మీ అందరి అండదండ మాకుండాలా, మీ అందరి ఆశీస్సులు మాకుండాలా, మీ అందరి మద్దతు మాకుండాలా. మరి తప్పకుండా ఒకవైపు అభివృద్ధి సంక్షేమమే అజెండాగా నిలబడిన జగనన్న ప్రభుత్వం ఒకవైపు, మరోవైపు కుట్రలు, కుతంత్రాలు, విష ప్రచారం, మోసంని నమ్ముకున్న చంద్రబాబు గారు ఒకవైపు. తప్పకుండా మీ ఆశీస్సులు, మీ అండదండలు జగనన్న పైన మెండుగా ఉండాలని పేరున మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటూ, ముఖ్యంగా మరి బద్వేల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సుధమ్మ గారికి, అదేవిధంగా కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సెట్టిపల్లి రఘురామరెడ్డి గారికి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అంజద్ బాషా గారికి, అదేవిధంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ సుధీర్ రెడ్డి గారికి, మరీ ముఖ్యంగా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మీ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తున్న నాకు మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు ఎల్లవేళలా ఉండాలని, మీరందరూ కూడా ఎన్నికలకు ముందు గ్రామాలకు వచ్చి మొన్నటి 2019 ఎన్నికల్లో
ఏ రకంగా వైఎస్ఆర్సీపీ విజయం కోసం కృషి చేశారో మళ్ళీ అదే తరహాలో ఈ విష ప్రచారాలను, ఈ కుట్రలను, ఈ కుతంత్రాలను తిప్పికొట్టే విధంగా మీరందరూ కూడా గ్రామాలకు వచ్చి కష్టపడి పనిచేసి వైసీపీ విజయంలో మీరు భాగస్వామ్యం కావాలని చెప్పి పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేసుకుంటూ ముగిస్తున్న ఈ సమావేశాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.